అంటే ఇప్పుడు హైదరాబాద్ లోకల్‌లోని చూసుకుంటే ఎక్కడెక్కడ అంటే ఏ ఏ ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? హైదరాబాద్ ఇన్సైడ్ ఓవరాల్ ఎక్కడ చేసినా బెటరే. హ్మ్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ వచ్చింది. ఆ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ చేసినా బెటరే అండి. హ్మ్. సింపుల్ ఇంకా ఎక్కడెక్కడ పికప్ హ్యాండ్ పిక్ లొకేషన్స్ ఏం లేవు. హ్యాండ్ పిక్ లొకేషన్స్ పెట్టుకోవాలంటే మీ దగ్గర పైసలు ఉండాలి. మీ దగ్గర ఎనఫ్ బడ్జెట్ ఉంటే హ్యాండ్ పిక్ లొకేషన్స్ ఉంటే చెప్తాం మేము. ఓకే. లేదు మాకు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మా దగ్గర సరైన అమౌంట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మాకు గ్రోత్ ఉండాలి, ఫ్యూచర్లో ప్రాఫిట్స్ ఉండాలి అంటే త్రిపుర లోపల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా గ్రోతే అండి. వన్స్ అపాన్ అ టైం సాగర్ రింగ్ రోడ్ ఉండేది, రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మంచి ప్రాఫిట్స్ పొందిరు. తర్వాత ఓఆర్ఆర్ వచ్చింది. ఓఆర్ఆర్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కోట్లు చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ RRR వచ్చింది. ఇప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు కనీసం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు కూడా కోట్లు చూస్తారు, లేదంటే ఇంకా అట్లనే ఉంటారు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుందా రాదనేది కూడా తెలియదు. అంటే ఇన్ ఫ్యూచర్లో కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్ అంటున్నారు. ఒకవేళ హైదరాబాద్లో కాకుండా సార్ ఇంకెక్కడైనా తీసుకోవాలనుకుంటే ఏ ఏ ప్లేసెస్ బెటర్ అని మీ ఒపీనియన్? ఇప్పుడు ప్రజెంట్ మన హైదరాబాద్ ఇన్సైడ్ ఓఆర్ఆర్ కాకుండా అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అయితే శ్రీశైలం హైవే బెటర్ అండి. ఓకే. శ్రీశైలం హైవే అప్ టు ఆమన్గల్ వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సాగర్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. షాద్నగర్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి. ఓకే. ఈ 4 హైవేస్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, మంచి గ్రోత్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్కి.